యవనాల సత్యభామ సొగసారి పూలరమ్మ సరిజోడే చూడవమ్మ అలకేలనా కలువాటి కనుల దాన చక్కెర పెదవులతోన బావా అని పిలవవే బామ్మ తీయగా నీ పిలుపుకి పరిపరి విధమొక తపనలతోన వేచెను రామా ఏ మగవత చూపులు కలపక నీకై పుట్టిన చక్కని రామా బిట్టేను టకటక విడువిక జతగా మారవి రామునితోన పదిలంగా దాచుకుంటాడు తన ఎదసడిలోన. సార్ యాడ్ క్వాలిటీ బాగానే వచ్చింది కదా సార్? నేను యాడ్ క్వాలిటీ గురించి మాట్లాడట్లేదు, కంటెంట్ గురించి మాట్లాడుతున్నా. మా యాడ్లో కిడ్స్ మాత్రమే ఉండాలి, మీరు పెద్దవాళ్ళని ఎందుకు యాడ్ చేశారు? రఘు, నేను నమ్మి కాన్సెప్ట్ కూడా వినకుండా ఓకే చేస్తే ఇలా చేస్తావా? నేను ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు రఘు. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు రఘు? హలో రఘు. సార్ 1 సెకండ్ లైన్లో ఉండండి. సత్య, కమ్ టు మై క్యాబిన్. సార్ ఒక్క నిమిషం సార్. చూడు, మీరు చేసిన తప్పుల వల్ల నేను మాటలు పడాల్సి వస్తుంది. ప్రాబ్లం ఏంటి? చాక్లెట్లు పిల్లలు కొనుక్కోవాలి కానీ పెద్దవాళ్ళు ఎందుకు మధ్యలో అంటున్నారు. పిల్లలు చాక్లెట్ కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వాల్సింది పేరెంట్సే అని చెప్పలేదా? సార్ సార్, ఐమ్ సత్య. ఈ యాడ్ చేసింది మీ అండ్ మై టీమ్. ఎనీ ప్రాబ్లమ్ సార్? ప్రాబ్లమా? అసలు నా యాడ్లో పెద్దవాళ్ళు ఎందుకున్నారు? కిడ్స్ రిలేటెడ్ యాడ్ అని ఆల్రెడీ డాక్యుమెంట్లో స్పెసిఫై చేసి ఉంది కదా. సార్, ఒక్కసారి ఇలా ఆలోచించండి. పిల్లలకి ఏదైనా నచ్చితే పేరెంట్స్ దగ్గర అరచి గొడవ చేసి మరీ కొనిపించుకుంటారు. అదే పేరెంట్స్కి నచ్చింది పిల్లల కోసం కొనాలి అంటే ఒక్కటి కొనే దగ్గర 2 కొంటారు. సో మీ సేల్స్ కూడా డబుల్ అవుతాయి. జస్ట్ థింక్ అబౌట్ ఇట్ సార్. ఓకే, గివ్ మీ 1 minute. యా, ఐ థింక్ యు ఆర్ కరెక్ట్ మిస్ సత్యభామ. ఏంటే మళ్ళీ బాస్ గాడి ఫ్యూజులు ఎగరగొట్టావా? అమ్మ ఫోన్ చేస్తుంది, మళ్ళొస్తాను. హలో నాని. అమ్మా చెప్పు. అమ్మమ్మకి సీరియస్గా ఉంది, నేను చూడాలంటుందిరా. ముసలి తీసారైనా పోతుందా, లేకపోతే మళ్ళీ పెళ్ళి మనవళ్ళు అంటూ లేచి కూర్చుంటుందా? ఏంటా మాటలు? అమ్మమ్మకి సీరియస్గా ఉందంటుంటే. సర్లే అమ్మా, వస్తాలే. తొందరగా బయలుదేర్రా. బాయ్. బాయ్. ముసల్ది తులసి నీళ్ళు మింగాల్సిన టైంలో నా మెడలో పసుపు తాడు పడేలా చేసింది. అయినా ఆల్రెడీ డేట్ ఎక్స్పైరీ అయిపోయిన దానికోసం నా మెడ కూరేస్తారా? చా, అయినా ఇది విలన్ కాదు. నన్ను కనీసం చూడకుండా పెళ్లి చేసుకున్నారు చూడు, ఆ కరువుగా ననాలి. రాణి చెప్తా. నువ్వేంట్రా సడన్ గా ఊడిపడ్డావు? నువ్వు అసలు నాతో మాట్లాడకరా. ఏమైందిరా? ఎంత చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయితే మాత్రం పెళ్ళికి పిలవా? రే, అలా కాదురా. పెళ్లి కూతురు వాళ్ళ బామ్మకి ఏదో సీరియస్ అంటే సడన్ గా అలా ఫిక్స్ చేయాల్సి వచ్చింది. సార్లే, ఫ్రెండ్ అనేవాడు టెస్ట్ మ్యాచ్కి లేకపోయినా పర్లేదు, కానీ వరల్డ్ కప్ కొట్టేటప్పుడు పక్కన లేకపోతే ఎలారా? అందుకే వచ్చా. మోస్తావా? ఎక్స్పీరియన్స్ ఉంటుందిరా. అరే, మ్యాచ్ చూస్తున్నంత ఈజీ కాదురా గ్రౌండ్లోకి వెళ్ళి ఆడడం. సీనియర్ చెప్తున్నా విను. సరే చెప్పండి సార్. బేసిక్గా ఏ అమ్మాయికైనా వాళ్ళ హస్బెండ్ ఏంటి అనేది ఫస్ట్ నైట్ రోజే అర్థమైపోవాలి.
అలా అని మనం మరీ ఎగ్జైట్ అయిపోకూడదు. అమ్మాయి సిగ్నల్ ఇచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇప్పటివరకు అమ్మాయితో నేను అసలు మాట్లాడలేదు. అలా డైరెక్ట్గా అంటే ఓకేనా? అదే కదరా అసలు కిక్కు. ముందు ముద్దు, తర్వాత హగ్గు, ఆ తర్వాత చాలు, మ్యాటర్ మొత్తం అర్థమైపోయింది. అంటే ఒక్క నైట్లోనే మొత్తం క్లారిటీ ఇచ్చామంటావు అంతే కదా? పిచ్చ క్లారిటీ ఇచ్చేయాలి. ఓకే, ఇంక నేను చూసుకుంటా. అరే కానీ కొంచెం టెన్షన్గా ఉందిరా. పోనీ నన్ను వచ్చి సెట్ అయ్యి వరకు ఉండమంటావా? అవసరం లేదు, నేను చూసుకుంటా. రే బా, మినీ భూకంపం వచ్చేయాలి, గుర్తెట్టుకో. నేను షేకాడిస్తాగా, నేనేంటో ఇప్పుడు చూపిస్తా. కుమ్మై. రే రామ్, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఎలా ప్రొసీడ్ అవుదాం? వీడేంటి సిగ్గుపడుతుందా? 3, 2, 1. కొంచెమైనా సెన్స్ ఉందా? ఏమైంది? ఒక అమ్మాయిని అలా ఎలా టచ్ చేస్తావు? అలా ఎలానా? ఇలానేగా టచ్ చేసా. అదిగో మళ్ళీ. మనకి పెళ్ళయింది కదా. అయితే మాత్రం టచ్ చేస్తావా? అయితేనా? నీ పేరేంటి? ఏదైతే నాకెందుకులే. నా పేరు కూడా నీకు తెలీదా? తెలీదు. అసలు నాకు ఈ పెళ్ళంటేనే ఇష్టం లేదు. ఏంటి, పెళ్ళంటే ఇష్టం లేదా? అయ్యో రామా, ఈ భామేమందో విన్నావా? ఎన్ని కలలు కన్నాను. ఛీ! హలో. దీన్ని ఏంటి, లవ్ ఫెయిల్యూరా? లేకపోతే ఎవరితోనే లేచిపోతే తీసుకొచ్చి నా కంట కట్టారా? ఏయ్ చూడు, గోరింటాకి ఎంత ఎర్రగా పండిందో. అందుకే నాలాంటి మంచి మొగుడు దొరికాడు. కానీ నాకే. నువ్వా కరువులో కొట్టుకుంటున్నావు? నువ్వు మంచోడివా? కరువు గిరువు అన్నావంటే కరోనా వైరస్ ఎక్కిస్తాను. నీకు ఆల్రెడీ వచ్చినట్టుందిగా. అవునులే గాని నేనంటే మా బామ్మ చావు అని పెళ్లి కొప్పుకోవాల్సి వచ్చింది. మరి నీకు పెళ్లికి ముందు కనీసం ఒక అమ్మాయిని చూడకముందే పెళ్లి కొప్పుకున్నావంటే ఎంత కరువులో ఉన్నావో అర్థమవుతుంది. అవును, నీకేమైనా ప్రాబ్లమా? లేకపోతే నిన్నెవరు పెళ్లి చేసుకోనన్నారా? అసలు నిన్ను కాదు, ఈ పెళ్లి సెట్ చేసిన బ్రోకర్ గాని అనాలి. ఏయ్, ఆయన మా మావయ్య. అందుకేనా నిన్నెలా వదిలించుకోలే తెలియక నాకు తగిలించాడు. నీ మావయ్య మా ఇంటికి వచ్చి ఏం చెప్పాడో తెలుసా? బాబూ, మా అమ్మాయి నీ ఫోటో చూసినప్పటి నుంచి నిన్నే ప్రేమిస్తా, నువ్వు నాకు నచ్చావు, నువ్వే కావాలి, అతడే నా మన్మధుడు, అత్తారింటికి దారంటూ ఉంటే అది మీ ఇంటి వైపే అని అల్లు అర్జున్ అలా వైకుంఠపురంలో ఇంటిగేటి వైపు చూసినట్లు మా అమ్మాయి కూడా మీ ఇంట్లో తన కుడికాలు ఎప్పుడెప్పుడు పెడదామా అని ఎదురు చూస్తుందన్నారు. ఇదంతా సరిపోదన్నట్టు అసలు మా అమ్మాయి పుట్టిందే మీ అబ్బాయి కోసం అంటూ త్రివిక్రమ్ సినిమా పేర్లు చెప్పి మమ్మల్ని ఒప్పించాడు. సర్లే, అమ్మాయి యావరేజ్గా ఉన్నా ఏదో ఇష్టపడుతుంది కదా అని ఒప్పుకున్నా. అంతేగాని అమ్మాయిలు దొరక్క కాదు, కరువులో అంతకన్నా కాదు. అయితే ఇప్పుడేమంటావు? నన్ను అడుగుతావేంటి? అయినా నీకు ఈ పెళ్లి ఇష్టం లేకపోతే వెళ్ళి మీ ఇంట్లో చెప్పాలి గాని ఇలా నన్ను బలి చేస్తావా? అసలే ఆడదాని వాసన కూడా తెలియకుండా పద్ధతిగా పెరిగాను. బా, ఆపుతావా నీ సోది? మా ఇంట్లో వాళ్ళకి చెప్తే ఉపయోగం లేకేగా నిన్ను చేసుకోవాల్సి వచ్చింది. అవును, అసలు నీకు పెళ్ళెందుకు ఇష్టం లేదు చెప్పవా? సరే, నీ బాబునే వెళ్ళి అడుగుతా. ఒక్క నిమిషం. ఏమని అడుగుతావు? అదే, మీ అమ్మాయికి
పెళ్ళి ఎందుకు ఇష్టం లేదా అండి అని అడుగుతా. వావ్ గ్రేట్, గట్టిగా అడిగిరా. ఇది బాబుకు కూడా లొంగేలా లేదే. మళ్ళేంటి? దారి మర్చిపోవచ్చాలా, జరుగు. హలో, అక్కడ ఈ ఆఫర్ కూడానా? ఇంకొకసారి ట్రై చేద్దాం. సత్య, పిచ్చి పిచ్చి వేషాలేసావు అనుకో, ఏయ్. చంపుతా. ఛ, రాముడే నయం, అన్నీ అయ్యాక అరణ్యానికి వెళ్ళాడు. నేనే ఏం అవ్వకుండా ఎండిపోయేలా ఉన్నాను. దీని పని ఇక్కడ కాదు, హైదరాబాద్ వెళ్ళాక అప్పుడు చెప్తా. ఓ సారీ, పద. పర్లేదు, మా మామ టేస్ట్ బాగానే ఉందే. మామ ఇల్లు బాగానే కట్టాడు. హలో, ఇది నా ఓన్ మనీతో కొన్నది. ఏదైతే ఏంట్లే, మొత్తానికి మనం కాపురం మొదలుపెట్టే ఇంద్రభవనం ఇదే అన్నమాట. కాపురం గీపురం అన్నావంటే కిరోసిన్ పోసి తగలెట్టేస్తా. బంగారం, ఈ రోజుల్లో కిరోసిన్కి పొగ తప్ప మంట లేదు, నీలానే. ఏయ్ ఛీ, ఇదిగో ఇదే నీ రూమ్. 2 రోజుల్లో రూమ్ ఖాళీ చేసి వేరే రూమ్ చూసుకో. అవునా? మా వాళ్ళు మీ వాళ్ళ కాదు, గట్టి కొడితే గంటలు ఎక్కడ ఉంటారు. వాళ్ళు వచ్చి నీ గురించి అడిగితే నన్ను ఏం చెప్పమంటావు? అది నీ ప్రాబ్లం. బంగారం, మనకి ఈ గొడవలేం వద్దు. నీకేం కావాలో చెప్పు. విడాకులు. సరే, నీకు విడాకులు ఇవ్వాలంటే నాకు 3 కండిషన్స్ ఉన్నాయి. ఏంటవి? మనకు విడాకులు వచ్చే వరకు నేను ఈ ఇంట్లోనే ఉంటా. ఒప్పుకోకపోతే? ఏముంది, డైరెక్ట్గా నేను మీ ఊరు వెళ్తా, అక్కడ పంచాయతీ పెడతా. మీ నాన్న ఊరి పెద్దంట కదా, ఆయనే మంచి న్యాయం ఇస్తారులే. మిగిలిన 2? 3 వచ్చినప్పుడు చెప్తా. వాట్? అసలే జర్నీ చేసి ఒళ్ళంతా బద్ధకంగా ఉంది, అలా ఫ్రెష్గా స్నానం చేస్తా. నా వీపు రుద్దొచ్చు కదా. ఏంటి? వద్దులే, నెక్స్ట్ టైం రుద్దుదు కానీ. ఇంత అందంగా ఉన్నావేంట్రా? ఏదిది ఇంకా రాలేదా? ఏ, నీకు కొంచెం కూడా సిగ్గులేదా? ఇంట్లో ఒక అమ్మాయి ఉందని సెన్స్ కూడా లేకుండా ఏంటిది? అమ్మాయా? బాగుంటుందా లేక నీలా ఉంటుందా? నిన్ను ఛీ! సత్య, చెత్త ఎదవా, వీడెప్పుడు వెళ్తాడో ఏమో దరిద్రుడు. సత్య, ఛీ! నువ్వు ఫస్ట్ వెళ్ళి బట్టలు వేసుకొని రా. ఆ టవల్ ఎక్కడ ఊరుతుందో అని భయపడి చస్తున్నా. సరే గాని కాఫీ ఇస్తావా? ఏంటి, పెళ్లి చేసుకున్నావు కదా అని నీ పని మనిషిలాగా ఏం పని చెప్పినా చేస్తా అనుకున్నావా? అంత గొప్ప కోరికలు ఏం లేవు గాని కాఫీ పెట్టిస్తావా లేదా? పెట్టను. పెట్టవా? సరే, టవల్ జారిపోయేలా ఉంది, అసలే లోపల కూడా ఏం లేదు, తర్వాత నీ ఇష్టం. మహానుభావా, కాఫీ పెడతాను, వెళ్ళి బట్టలు వేసుకోండి. మహాను బావా, ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉందే. సరే బావా, వెళ్ళి బట్టలు వేసుకుని రావా, కాఫీ పెట్టిస్తా అని చెప్పు, వెళ్తా. చచ్చినా చెప్పను. అవునా? సరే, జారిపోతుంది చూడు. బావా, వెళ్ళి బట్టలు వేసుకొని రావా, కాఫీ పెడతాను. ఓకే బంగారం. దేవుడా, వీణ్ణి ఎలాగైనా వదిలించుకునేలా చూడు దేవుడా, ప్లీజ్. కాఫీ. వస్తున్నా. రారా సచ్చినోడా, కాఫీ కావాలా? పర్లేదు, కోపడుతుంది కానీ మంచిదే.
ఈ దొంగ మొహం ఏదో చేసింది. దేవుడా, వీణ్ణి ఎలాగైనా వదిలించుకునేలా చూడు దేవుడా, ప్లీజ్. చచ్చావురా. నాతో బావా అని పిలిపిస్తావా? చచ్చావురా. కాఫీ బావుందా బావా? వస్తే నిన్ను. చిల్. చూడు, ఇక్కడ ఉండాలంటే అన్నీ మూసుకొని ఉండాలి, అంతేగాని నీకు నచ్చినట్టు ఉంటా అంటే ఇలానే రివెంజ్ తీర్చుకుంటా. సో ఒళ్ళు దగ్గర పెట్టుకోనుండు. నాతో పెట్టుకుంటాడా? నా చేత వాంతులు చేస్తావా? 3 నెలలు తిరిగేలోపు నీ చేత వాంతులు చేయించకపోతే నా పేరు చెప్పరా. రే రామ్, ఏం చేస్తున్నావురా? వాంతులు చేస్తున్నా. కంగ్రాట్స్ రా మామ, పెళ్ళై 1 వీక్ కూడా కాలేదు, అప్పుడే వాంతులు చేస్తున్నావా? రే, వాంతులు చేయించాల్సింది నేను, చెయ్యాల్సింది తండ్రా. ఓ అవును కదా, ఇంత చిన్న లాజికల్ మిస్ అయ్యాను. అవును, నువ్వెందుకు వాంతులు చేసుకున్నావు? రే, ఆపరా నీ వాంతుల గోల. ఎందుకు కాల్ చేసావు? అభిగాడు అడుస్తున్నారా బాబు, త్వరగా రారా. ఏ ఆడి పిల్లం వాడి కాఫీ ఇవ్వలేదా? నీకెట్లా తెలుసు మామా? రే వస్తాన్రా, దొబ్బకరా. సర్లే. హాయ్ సత్య, వచ్చావా? కంగ్రాచులేషన్స్. స్టార్ట్ చేసింది. ఏంటి నైట్ నిద్రుండట్లేదా? మొహం చిన్నగా అయింది. మూస్తావా? అదేంటి, నేను చేసిన ప్రాజెక్ట్లో కాన్సెప్ట్ బై రవి అని ఉందేంటి? ఏది? అవునే, రఘు వచ్చాడా? వచ్చాడు. ఓకే. ఆరా, అవునరా, ఒక్క నిమిషం ఆగు, నేను మళ్ళీ చేస్తా. వాట్ ఈస్ దిస్ రఘు? నేను చేసిన ప్రాజెక్ట్లో కాన్సెప్ట్ బై రవి అని వేశారు, అది చేసింది నేను కదా. సత్య, అది పెద్ద కంపెనీ, వాళ్ళ నుంచి మనకు 3 ప్రాజెక్ట్స్ వచ్చే ఉన్నాయి. అవన్నీ నువ్వు హ్యాండిల్ చేయలేవు, అందుకే నేను రవికి ఇచ్చాను. వాట్ ద ఫక్? అసలు నేను హ్యాండిల్ చేయగలనో లేదో నువ్వెలా డిసైడ్ చేస్తావు? సత్య, నీకు రీసెంట్లీ మ్యారేజ్ అయిపోయింది, నువ్వు అవన్నీ హ్యాండిల్ చేయలేవు. నేను చెప్పేది విను. రఘు, ఇంకోసారి నా ప్రాజెక్ట్స్ లో కనుక అడ్డం వస్తే సీనియర్ వన్ కూడా చూను. ఐల్ కంప్లైంట్ టు ది హెడ్. సత్య, యు కెనాట్ టాక్ టు మీ లైక్ దిస్. ఐ క్యాన్ అండ్ ఐ విల్. ఫస్ట్ ఇది మార్చు. దీన్ని చెప్తా. విడాకులు. దీని ప్రాబ్లం ఏంటి? దీనికి నేను ఇష్టం లేదా, లేక ఎవరినైనా? సార్ కాఫీ. కంగ్రాట్స్ సార్, మ్యారేజ్ అయిందంటగా. థ్యాంక్ యూ. మేడంని కూడా ఒకసారి ఆఫీస్ తీసుకురండి సార్. సరే, తీసుకొస్తా. అసలు ఎందుకు విడాకులు కావాలంటుందో ఎలా తెలుసుకోవాలి? హాయ్ రా. హాయ్ రా. అవును, ప్రెజెంటేషన్ అయిపోయిందా? కంప్లీటెడ్ మావా. రే 6 అయినా కూడా ఇంకా ఇక్కడే ఉన్నావు. మీ ఆవిడ వెయిట్ చేస్తుంటుంది, వెళ్ళరా. వెళ్తున్నా. పెళ్ళైనా కూడా బ్యాచిలర్ బ్రతికి నేను చెప్పుకోను. ఏంటో నా లైఫ్. ఆహా, ఓసే బుజ్జిముండా, మగాడి అశాంతికి ఆడది కారణం అయితే మగాడి మనశ్శాంతికి మోక్ష మార్గానివే నువ్వు. ఎవరితో చెప్పుకున్నా తీరని బాధలు నీతో చెప్పుకుంటే ఇట్టే తీరిపోతాయి నా బుజ్జు.
సత్య సత్య సత్యభామ సత్యభామ ఏ సత్య డోర్ తీవే హాయ్ సత్య స్టడీ 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 సత్య చీరలో ఎంత అందంగా ఉన్నావు స్మెల్ వస్తుందా సత్య కొంచెం తాగి ఐ లవ్ యూ సత్య నువ్వంటే నాకు చాలా ఇష్టం నన్ను వదిలేసి వెళ్ళకు సత్య నువ్వు నా లైఫ్ పార్ట్నర్ సత్య అంటే నా లైఫ్ లాంగ్ నువ్వు నా పార్ట్నర్ నువ్వు నన్ను వదిలేసి వెళ్ళకు సత్య నువ్వు నాకు కావాలి సత్య నిన్ను వదిలేసి ఉండలేను సత్య నాతో ఉండిపో సత్య 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 సారీ సత్య సారీ నీకు తాగాలనిపిస్తే ఇంట్లోనే తాగు, అంతేగాని అర్ధరాత్రులు వచ్చి డోర్ కొడితే సొసైటీ వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. ఇది నా గురించి ఆలోచించిందా సొసైటీ గురించి ఆలోచించిందా? సర్లే ఏదో ఒకటి. లోపలికైతే రానిచ్చి దుప్పటి కప్పి పడుకోబెట్టింది. కాఫీ ఇది నాకేనా? లేదు, బయట వాచ్మెన్కి వెళ్ళి ఇచ్చిరా. ఈసారి ఏం కలిపిందో తాగొచ్చుంటాం. బానే ఉంది, ఇప్పుడు ఓకేనా? సరే, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఏంటిది ఎప్పుడు చూసినా టపాస్కాయలా 24 గంటలు పేలుతూనే ఉంటుంది, అలాంటిది కాఫీ కూడా ఇచ్చింది. సర్లే, ఫ్రీగా వచ్చినప్పుడు దీపావళి అయితే ఏంటి, దసరా అయితే ఏంటి, రోజు ఇలా ఉంటే బాగుండు. సత్య, శారీలో చాలా బాగున్నావు. బాయ్, ఈవినింగ్ కలుస్తా. ఓకే. హాయ్ సత్య. హే, హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. ఇంతకీ మీ ఆయన ఏం గిఫ్ట్ ఇచ్చాడు? చెప్పకూడదైతే చెప్పకులే. ముందెళ్ళి ఈ ఫైల్ రఘుకి ఇచ్చిరా. హే సత్య, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మీరొచ్చాడేంటి? బై ద వే, రఘుకి ఎలాంటి గిఫ్ట్స్ ఇస్తున్నావో నాకు కూడా చెప్పొచ్చుగా, మేము కూడా ట్రై చేస్తాం. వాట్? ఆహా, నువ్వు ఒక్క మాట చెప్పగానే నా పేరు తీసేసి నీ పేరు పెట్టాడు. ఎంతైనా ఆడపిల్లవి కదా. ఎనీవేస్, కంగ్రాట్స్. హలో. సత్య. ఎవరు? ఎవరా? నేను రామ్. ఏ రామ్? ఏ రామా? సత్య. హలో. ఓకే సార్,
ఓకే. సత్య ఇందాకేదో అంటున్నావేంటి? సత్య, నేను బాస్ పిలుస్తున్నారు. వెళ్ళు, బర్త్డే కదా, స్పెషల్ గిఫ్ట్ ఇస్తాడేమో. ఏయ్ సత్య, ఛీ, నాతో పెట్టుకుంటావా? డెఫినెట్గా అది ఈ గ్రహంలో అయితే పుట్టలేదు. పాజిటివ్గా ఉన్నాం అనుకున్నాను కదే. హాయ్ రఘు. హాయ్ సత్య, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అన్నట్టు ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు నీ ప్రాజెక్ట్ రిజెక్ట్ చేశారు. అదేంటి? అవును సత్య, ఈ విషయంలో నేను కాదు కదా, మన హెడ్ ఆఫీస్ అయినా ఏం చేయలేదు. ఆర్ యూ సీరియస్ రఘు? ఆ ప్రాల్ నేను నీ సీనియర్ని, నేను జోక్ చేస్తానా చెప్పు? నిజం సత్య. ఓకే, థ్యాంక్స్, అర్థమైంది. నీకు కూడా త్వరలోనే అర్థమవుతుంది. చా, ఇలాంటివి చాలా చూసాంలే. ఎల్లు. రే అరవింద్, ఎప్పుడు హార్డ్ వర్క్ చేయడమే కాదురా, అప్పుడప్పుడు స్మార్ట్ వర్క్ కూడా చేయాలరా. ఓ, స్మార్ట్ వర్క్ అంటే బాస్కి భజన చేయడమేనా? అదేంటో నీ అంత బాగా భజన చేయడం మాకు రాదు మరి. యూ షుడ్ టీచ్ us some time. సత్య, ఇక్కడ నేను అరుస్తే పోయే పరువు నీదే. తిని చెప్పరా. అరే మామ, కంగ్రాట్స్ రా, మన ప్రాజెక్ట్ ఓకే అయింది. వావ్, గ్రేట్ న్యూస్ రా. నువ్వు చాలా లక్కీరా, ఇలా పెళ్లి చేసుకున్నావు, అలా ప్రాజెక్ట్ ఓకే అయిపోయింది. ఇల్లాలు వచ్చిన వేళ కలిసి వచ్చిన వేళ అని ఊరికే అంటారా? అరే, ఈ ప్రాజెక్ట్తో ఈ ఇయర్ మన టర్న్ ఓవర్ కూడా డబుల్ అవుతుందిరా. రేయ్, మనం కష్టపడితే క్రెడిట్ నా వైఫ్కా? రేయ్, చెప్పకుండా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చావు, కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఓకే అయిన పార్టీ నీ పెళ్లి పార్టీ కలిపి ఇవ్వాలి. ఏంటి? సరే, ప్లాన్ చేద్దాం. ఓకే. అరే, ఒకటి చెప్పడం మర్చిపోయాను. నువ్వు యాడ్ ఏజెన్సీ వాళ్ళకి కాల్ చేసి రేపు కాన్సెప్ట్ వినడానికి వస్తున్నావు అని చెప్పు. ఈలోపు ఈ గుడ్ న్యూస్ నేను మన కంపెనీలో చెప్తాను. ఓకేనా? ఓకేరా, బాయ్. సర్ప్రైజ్. ఏంటిదంతా? ఈరోజు నీ బర్త్డే కదా, సర్ప్రైజ్ చేద్దామని మార్నింగ్ చెప్పలేదు. సరే, వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యరా, కేక్ కట్ చేద్దు కానీ. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నాకు ఈ పెళ్ళంటేనే ఇష్టం లేదని నీకు చెప్పాను కదా. దాని అర్థం నువ్వంటే కూడా ఇష్టం లేదని. అసలు నేనంటే నీకెందుకు ఇష్టం లేదు? ఎందుకా? వెయిట్, ఇదిగో ఇతనే నా బాయ్ ఫ్రెండ్. ఇతనే మన విడాకుల కేసు కూడా డీల్ చేసేది. హ్యాపీ? ఏంట్రా ఇంకా రావట్లేదు? వస్తుందుండే. వచ్చేసింది. బేబీ. రామ్, ఎవరితను? నా గర్ల్ ఫ్రెండ్ కదా. నీకు విడాకులు ఇచ్చాక పెళ్లి చేసుకునే తిన్నే. లోపలికి వస్తావా ఒకసారి? నీతో మాట్లాడాలి. అయ్యో పర్లేదు, ఇక్కడే చెప్పు, మా మధ్య సీక్రెట్స్ ఏముండవు. ఏం బేబీ? గివ్ మీ 5 minutes బేబీ, ఇప్పుడే వస్తా. ఉండవే బాబు. నా దెబ్బకి దీని మైండ్ బ్లాక్ అయినట్టుంది. ఇంట్లో ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చేస్తావా? తన నా కాబోయే పెళ్ళాం. అయితే ఇప్పుడే కాపురం పెట్టేస్తావా? ఈ ఐడియా ఏదో బాగుందే. ఎలాగో నువ్వు 1 year తర్వాత నాకు విడాకులు ఇచ్చేస్తావు, సో ఈలోపు టైం వేస్ట్ చేయడం ఎందుకంటావు? అంతేగా. రామ్, కావాలంటే నీ బాయ్ ఫ్రెండ్ కూడా నువ్వు తెచ్చుకో, నాకే అబ్జెక్షన్ లేదు. సరే అయితే, నాకు టైం అవుతుంది. అసలే ఆఫీస్ నుంచి వచ్చాక నా గర్ల్ ఫ్రెండ్ని షాపింగ్కి తీసుకెళ్ళాలి. బాయ్. దీనికి ఇప్పుడు ఉంటుంది. గర్ల్ ఫ్రెండా? చెప్తా.
బేబీ ఏంటి టిఫిన్ చేసావా? నీకోసమేరా. ఏంటి ఉప్మానా? నాకు అస్సలు నచ్చదు. నాకు అదొక్కటి వండడం వచ్చు. మీ అమ్మాయిలకి బాగా ఈజీగా చేసే వంట మ్యాగీ కదా, తీసేసాయి. నీ ఇష్టం. బేబీ నా కోసం నువ్వు టిఫిన్ చేసావా? అవును బేబీ, నీకు ఇష్టమని చేశాను బేబీ. తిను బేబీ. అబ్బా గొప్ప స్మూత్ గా చేసావు బేబీ. నీ బుగ్గలకు స్మూత్ గా చేశాను బేబీ. నా క్యూట్ బేబీ. తింటా తిను బేబీ. తింటా బేబీ. సత్య. హాయ్ సత్య, దిస్ ఇస్ సీత. హాయ్. సత్య, మా పేరు చాలా క్యూట్ గా ఉంది కదా? సో క్యూట్. మీ పేరు చాలా బాగుంది. అవును, నీకు వంట కూడా చేయడం వచ్చా? ఉప్మా సూపర్ గా చేసింది. తింటావా? నాకొద్దులే, నువ్వే తిను. దీనికి కాలుతున్నట్టుంది మనల్ని చూసి. అవును సీత, నువ్వేం చేస్తుంటావు? డాక్టర్. డాక్టరా యాక్టరా? అంటే యాక్టర్ కమ్ డాక్టర్. ఒకటి ప్రొఫెషన్, ఇంకోటి ప్యాషన్. ఓ నైస్. ఎవరు వచ్చినట్టున్నారు? పర్లేదు, నేను చూసొస్తా. యూ గైస్ క్యారీ ఆన్. ఓకే. ఎస్ తీసి. హాయ్ సత్య. హాయ్ అర్జున్. ఏంటి సడన్గా రమ్మన్నావు? పద చెప్తా. 1 minute. పద. ఈ ఫ్లవర్ చాక్లెట్ నా కోసమేనా? థ్యాంక్ యూ సో మచ్. వీడిని డైరెక్ట్గా ఇంటికి తీసుకొచ్చేసిందా? అదేంటి నువ్వేగా తీసుకుని రమ్మన్నావు కదా, మర్చిపోయా. అవును, ఎప్పుడు లేని సడన్గా ఇంటికి రమ్మన్నావు ఏంటి? అంటే అది నీతో మాట్లాడాలనిపించింది. సరే పద, టిఫిన్ పెడతాను. ఓకే. సీత. మీరు? నేను సత్య వాళ్ళ హస్బెండ్ని, రామ్. ఓ మీరేనా? హాయ్ బ్రో. హాయ్ బేబీ. వాటర్ తాగు. దీని గోలవటే. గీత? వీటికి ఎలా తెలుసు? గీత కాదు, తన పేరు సీత. కదరామ్. సీతనా? తను నా బాయ్ ఫ్రెండ్. లవర్ కాదుగా? రీ లవరేరా? లవరా? నువ్వెక్కడేం చేస్తున్నావు? అదేంటి అర్జున్, నీకు తెలీదా? వీళ్ళిద్దరు 1 year నుండి లవ్ చేసుకుంటున్నారు. సత్య ప్లీజ్ చెప్పనివ్వు రామ్, మీ సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ. లవ్ స్టోరీ? వీళ్ళిద్దరి పేరు చాలా బాగుంది కదా అర్జున్. వీళ్ళెంత గొప్ప లవర్స్ అంటే మా డివోర్స్ అవ్వగానే ఇద్దరు పెళ్లి చేసుకుంటారంట అర్జున్. పెళ్ళా? గీత ఏంటిదంతా? బేబీ అది ఐఎమ్ సారీ, నేను నా చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. అది ఏదో రియల్ యాక్టింగ్ చేద్దామంటే వచ్చా. యాక్టింగా? బ్రో, నేనే సత్యాన్ని ప్రాంక్ చేద్దామని అలా ప్లాన్ చేశాను. తన తప్పేం లేదు. ప్రాంకా? ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని చేయకు. అర్జున్. ఓకే బేబీ. మా డివోర్స్ కేసు హ్యాండిల్ చేస్తుంది మీరేనా? డివోర్స్? నీకు ఆఫీస్కి టైం అవుతుంది కదా, పద. నువ్వురా. బాయ్ రామ్. బాయ్. పదా. ప్రాంక్ అంట ప్రాంక్. అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే. అసలు నా గర్ల్ ఫ్రెండ్తో నీకేం పనే? ఛీ, అబద్ధం చెప్పడానికి సిగ్గుగా లేదా? అది ఆడిషన్కి వస్తే దాని యాక్టింగ్ చూడలేక 3 సార్లు నేనే రిజెక్ట్ చేసింది. థింగరిది, ఆడిషన్ చేసిన నన్నే గుర్తుపెట్టుకోలేదు. దానితో కలిసి నువ్వు నా దగ్గర పులిలాగా రెచ్చిపోదామనుకున్నావు. కానీ పాపం
పులికి నేను ఇచ్చిన షాక్కి మియా అని పిల్లిలా అయిపోయినట్టుందే. చూడు, అది అబద్ధమే ఉండొచ్చు, కానీ ఈసారి నిజంగానే ఒక అమ్మాయిని పడేసి పెళ్లి ముహూర్తం పెట్టించుకోపోతే నా పేరు రామే కాదు. బయట ఎక్కడ చెప్పకు నాన్న, అలారం పెట్టుకొని మరి నవ్వుకుంటారు. నీకెలా కాదే, నీ పని చెప్తా. ఈ రోజు నుంచి రామ్గఢ్ ఏంటో నీకు చూపిస్తా. ఇక్కడుందా? వసే సత్యభామ, నీకు మోగిస్తానే మోత. 3 వారాల నుంచి ఉతకలేదు, పండగ చేసుకో. ఇంక నీకుంటదే. ఏంటి లోపల నుంచి అరుపు ఇంకా వినిపించలేదు? అసలు చూసుకుందా లేదా? అసలు ఏం చేస్తుంది ఇది? ఇంత సైలెంట్గా ఉందంటే ఇంకా బ్యాగ్ ఓపెన్ చేయనట్టుంది. ముగ్గురిని చిత్రహింసలు పెడుతున్న పిల్లలు. ఏంటి పార్ట్ టైంకి బ్యాగ్ దొంగతనాలు ఏమైనా చేస్తుంటావా? మీ అంత ట్రైనింగ్ ఇచ్చే గురువు మాకు ఇంకా దొరకలేదులే. ఏంటి స్మెల్ బాగుందా? నిన్ను వస్తున్నా. నాన్న, ఎరా మీరేంటి సడన్ గా ఫోన్ కూడా చేయలేదు నాకు? సర్ప్రైజ్ అయ్యావా? ఏంటి సడన్ గా? ఏంట్రా, ఎంత నీళ్ళైతే మాత్రం లోపలికి కూడా రానివా? సరే సరే, రండి రండి, బ్యాగ్ ఇటు ఇవ్వండి. బాగున్నారా మావయ్య? బాగున్నానమ్మా. ఇల్లు చాలా నీట్గా పెట్టుకున్నావమ్మా. వీళ్ళమ్మ కూడా ఇలాగే పెట్టుకునేదమ్మా. సత్య, నాన్నగారికి కాఫీ తీసురా. మీ కోడలు సూపర్గా పెడుతుంది కాఫీ. మీరు ఫ్రెష్ అయ్యండి. ఓకే ఓకే. నానా, అది సత్య రూమ్, మీరు నా రూమ్లోకి వెళ్ళండి. అదేంట్రా? అంటే అది ఏం చెప్పాలి, అది సత్య తన ఆఫీస్లో వర్క్స్కి వాడుతుంది. మేము ఇద్దరం అక్కడే ఉంటాం. ఈ రూమ్లోకి వెళ్ళండి. సర్లే, ఆ బ్యాగ్ పట్టుకురా. ఇప్పుడు దీన్ని అడుక్కోవాలా? సత్య, అంటే అది మా నాన్నగారు వచ్చారు కదా, ఆయన వెళ్ళే వరకు మా నాన్నగారు వచ్చారు కదా, సో ఆయన వెళ్ళే వరకు మన ఇద్దరం ఒకే రూమ్లో పడుకుందామా ప్లీజ్? ఏంటి అంటే అది ఒకే రూమ్లో ఉందామా? ఒక్కింట్లో ఉంటేనే ఈ జన్మకు సరిపడా అద్భుతాలు చూపించావు. ఇంకా నీ విశ్వరూపం చూసి తట్టుకునే శక్తి నాకు అస్సలు సత్య లేదు. సత్య, కావాలంటే ఇందరు చేసిన దానికి రివెంజ్ తెచ్చుకో. ఆ ఎగ్ కలిపిన కాఫీ ఇవ్వు, మళ్ళీ తాగుతా ప్లీజ్ సత్య ప్లీజ్. అవునా? అయితే నా కాళ్ళు పట్టుకొని సారీ సత్య, ఇంకెప్పుడు అలా చేయను, నీ ముందు అన్నీ మూసుకొని ఉంటా అని చెప్పు, అప్పుడు ఆలోచిస్తా. ఏంటమ్మా కాళ్ళు పట్టుకోవాలా? అంత సినిమా లేదు. ఓ అవునా మావయ్య? ఆగు, నా కర్మ. సారీ సత్య, నీ ముందు అన్నీ మూసుకుని ఉంటా, ఓకేనా? చెప్పు. ఓకేలే. థ్యాంక్ యూ. ఒప్పేసుకుందరా బాబు. చెప్పరా. ఎక్కడున్నావురా? ఆఫీస్కి ఇంకా రాలేదు? ఊరు నుంచి నాన్న వచ్చారా, ఒక 2 days రావడం కుదరదు. మీరు పని చేయండి, మీరే మేనేజ్ చేయండి రా, ఏదో ఒకటి చేసి. సరేరా, బాయ్. సరేరా. టిఫిన్ ఏం చేయమంటారు మావయ్య? నీకెందుకమ్మా శ్రమ, మీకు ఆఫీస్కి టైం అవుతుంది కదా, మీరు వెళ్ళండి. సాయంత్రం వచ్చిన తర్వాత తీరుబడిగా ఫ్రీగా మాట్లాడుకుందాము, మీరు వెళ్ళండి. అయ్యో అలా అంటారేంటి మావయ్య? ఫస్ట్ టైం ఇంటికి వచ్చారు, మీతో టైం స్పెండ్ చేయడం కంటే ఇంపార్టెంట్ ఏముంటుంది చెప్పండి? ఆఫీస్కి కాల్ చేసి లీవ్ తీసుకుంటాను. అబ్బో, దీని యాక్టింగ్కి భాస్కర్ అవార్డు ఇవ్వచ్చు. ఇంకేంటన్నా విశేషాలు? ఊర్లో అందరూ బాగున్నారా? బాగున్నారా? అమ్మా చెప్పడం మర్చిపోయాను,
వాళ్ళ పెద్దమ్మ నీ కోసం సున్నుండలు పంపించిందమ్మా. అమ్మా నీకో విషయం తెలుసా, చిన్నప్పుడు వాడు సున్నుండలు దొంగతనంగా తెగదినేవాడు. ఎక్కడ పెట్టినా సరే వెతుక్కొని మరీ తినేవాడు వెధవా. అందుకే వాడందరూ సున్నుండలు శ్రీరామ్ అని పిలిచేవాళ్ళు. నాన్న మోహన్ చూడు. ఏంట్రా చూసావా, అది చెప్తే వాడికి ఎంత కోపమో. అయిందా? సర్లే చెప్పలేరా. అమ్మా కాఫీ చాలా బాగుందమ్మా. టిఫిన్ ఏం చేయమంటారు మావయ్య? ఉప్మా తప్ప ఏదైనా చేయమ్మా. ఆ ఉప్మా చూస్తేనే వాడికి చిరాకు. అవునా? మొన్న చేస్తే చాలా ఇష్టంగా తిన్నాడు మావయ్య. అనుకున్నా. ఎరా పెళ్ళైన తర్వాత నువ్వు కూడా మారిపోయావా? మీకు అలా అర్థమైందా? ఉప్మా అంటే ఇష్టం లేదా? నీ గర్ల్ ఫ్రెండ్ చేసిన ఉప్మానే ఇప్పుడు పెడతా. ఇంకేంటన్నా తర్వాత ఏంటి? నెక్స్ట్ చూడాలి నాన్న. సరే ప్రాజెక్ట్స్ ని క్లయింట్స్ ని కూడా పెంచాలి. అలాగే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మీకోసం ఉప్మా. మావయ్య మీకోసం పూరి. ఈ దెయ్యం నా తోడు కూడా స్టార్ట్ చేసింది. ఈ ఉప్మా ఎలా తినాలో ఇప్పుడు. నాకు కూడా పూరి పెట్టచ్చు. చాలమ్మా మా నువ్వు తినవా? మీరు తిన్నాక తింటానులేండి మావయ్య. అదలా కుదురుతుంది, నువ్వు కూడా కూర్చో. అయ్యో వద్దులేండి మావయ్య. కూర్చో అమ్మా. నువ్వు నీ మొహానటినట్టున్నా. అయ్యో మీరు ఉప్మా పెట్టుకోండి. పెట్టుకుంటా, నీ సంగతి చెప్తా ఇప్పుడు ఉండాలి. తినరా బాగా నీ మెత్తటి బుగ్గల్లాంటి ఉప్మా. తినండి, మీకోసమే చేసా స్పెషల్గా ఉప్మా. తింటా, ఎలా తినాలో ఏంటో దీన్ని. దేవుడా తినరా. తిన్నా. ఎలా తింటారా బాబు దీన్ని? అద్భుతంగా ఉందమ్మా. నీ చేతుల్లో నిజంగా అమృతం ఉందనుకో. చాలా బాగా చేసి. నాకు మాత్రం విషం పెడుతుంది. నీకు విషయం తెలుసా, మా పెళ్ళైన కొత్తల్లో మా ఇంటికి చుట్టాలు ఎవరొచ్చినా దొంగతనంగా వంటగదిలోకి వెళ్ళి వంట నేనే చేసేవా. మీ అత్తయ్యకి అన్నం వండడం కూడా రాదు. నవ్వు అది సరే కానీ టైంకి టాబ్లెట్స్ వేసుకుంటున్నావా లేదా? వేసుకుంటున్నాలేరా. రేపు పొద్దున్న మనవల్ని నాడించుకోవడానికి నాకు బలంగా వద్దు. నేను చూసొస్తాను నాన్న, మీరు తినండి. సరేలే. సూపర్. వంటలన్నీ చాలా బాగా చేస్తున్నావు అమ్మా. ఏంటది? పూరీలు చాలా మెత్తగా వచ్చాయమ్మా. ఏట్రా ఇది? పాపం తనకి ఈ మధ్య నీరసంగా ఉంటుందన్న, అందుకని డాక్టర్ గారు సజెస్ట్ చేశారు ఇది తాగమని. టేస్ట్ నచ్చక రోజు ఎగ్గొడుతుంది. అందుకే నేనే ఈ ప్రోటీన్ జ్యూస్ ఆర్డర్ పెట్టా. తాగు సత్య, తాగు. తాగాలమ్మా, ఆరోగ్యం బాగా చూసుకోవాలి. హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. తాగు తాగు సత్య, కాకరకాయ జ్యూస్. ఒరే సచ్చినోడా, పాపం తగులుతుందిరా. చా అవునా? మరి మాకు ఉప్మా పెట్టినప్పుడు? సారీ రా. మేడం మీరు నాకు సారీయా? ఇదంతా నిజమేనా? నేనేం కలగట్లేదు కదా? రామ్ ప్లీజ్, నువ్వేం చేయమంటే అది చేస్తా ప్లీజ్. ఓ అవునా? వచ్చిన కాలు పట్టుకో, అప్పుడు క్షమిస్తా. నో వే. సరే నీ కర్మ, అయితే తాగు. ఓకే ఫైన్. నిన్ను దొరుకుతారా? ఒసేయ్, అది కాకరకాయ జ్యూసే.
ఇలా తాగేస్తుందేంటి? ఏ సత్య మొత్తం తాగేసిందా? అయితే నాకు మూడినట్టే. అయిపోయిందిరా. కన్ఫర్మ్ ఇది రక్తాలు తాగే బ్యాచ్. అయిందా అమ్మా? ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. ఇంకా నా పని అవుట్. తొందరగా కానీరా, ఎప్పుడు లేటే వీడు. స్వామి మళ్ళీ బుక్ చేసావా? సత్య, నువ్వు నా చేత కాళ్ళు పట్టుకునేలా చేసావు అండ్ ఉప్మా కూడా పెట్టావు, అందుకనే అలా చేశా. సారీ. తిను. ఏంటి మిర్చీనా? నైట్ నా రూమ్లో ఉండాలా వద్దా? ఏంటి బెదిరిస్తున్నావా? కాదు, బ్లాక్మెయిల్ చేస్తున్నా. చూడు నాన్నా, నాతో గేమ్స్ ఆడాలనుకుంటే ఎంటర్టైన్మెంట్ కూడా నాకే ఉంటుంది. సో తిను. సత్య తప్పదా? మావయ్య వద్దు, తింటా. దీన్ని అరే అరే రామ్, ఏమైందిరా? ఆ కళలో నీళ్ళేంటి? అయ్యో ఏమైందండి? అరే మీకు ఎన్నిసార్లు చెప్పానండి ఆనియన్స్ కట్ చేయొద్దని? చూడండి ఎలా వాటర్ వస్తున్నాయో. పర్వాలేదులే అమ్మా, అప్పుడప్పుడు అలా చేస్తే కళ్ళలో నీళ్ళొచ్చి దుమ్ముదువులి అయినా కొట్టుకుపోతాయి. దీన్ని సరే కానీ నేను అలా బయటికి వెళ్ళొస్తాను రా. సరే మావయ్య. ఆగు, కావాలా? ఒక్క నిమిషం. తిను. రాక్షసువే నువ్వు. ఎక్కడ పెట్టాను? ఏంటమ్మా కంగారుగా ఉన్నావు? క్లయింట్స్ వస్తున్నారు మావయ్య, ఇవాళే ప్రెజెంటేషన్ ఉంది, నేను వెళ్ళొచ్చేస్తాను. ఏం కంగారు పడకమ్మా, అన్నీ సవ్యంగానే జరుగుతాయిలే. అరే రామ్. వస్తున్నా నాన్న. అమ్మాయిని తీసుకెళ్ళి ఆఫీస్ దగ్గర దింపిరాపో. పర్లేదు మావయ్య, నేను స్కూటీలో వెళ్ళిపోతాను. రామ్, నేను బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, మామయ్యకి బయట నుండి ఏమని తీసుకొచ్చేసి నేను ఆఫ్టర్నూన్ వచ్చి లంచ్ చేస్తాను. పర్వాలేదులే అమ్మా, వాడు దింపుతాడులే. అసలే కంగారుగా ఉన్నావు. రే తీసుకెళ్ళి జాగ్రత్తగా దింపిరాపో. సరే నాన్న. బా పద. అవసరమా? నువ్వు వెళ్తా అన్నావు కదా. అవును, నీ కారేమైంది? అది పంచర్ అయింది. అవునా? పోనీ చూపించరా? అక్కర్లేదు. అవును, బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తావు? నేను ఆఫీస్లో చేస్తా గానీ నువ్వు మామయ్యకి బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి తెచ్చిపెట్టు. షోరా? దీనికి కేర్ తీసుకోవడం కూడా పాపం. చేయవచ్చు కదా. వెళ్దామా? కల కూడా కన్నవదు. రవి, ఒకటి చెప్తా, బాగా గుర్తుపెట్టుకో. రెడ్డి కంపెనీ స్టార్టప్ అయినా కూడా ఇప్పుడు సిటీలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ. ఈ కంపెనీ ప్రాజెక్ట్స్ కనుక మనం చేశామంటే ఫ్యూచర్లో దీని నుంచి మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి. ఓకే సార్. యా. ఇప్పుడు రెడ్డీస్ ప్రాజెక్ట్ మన చేతికొచ్చింది. ఎక్స్క్యూజ్ మీ రాఘు, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ప్రెజెంటేషన్ ఉంది కదా. ప్రెజెంటేషన్ నేను నీకు అసైన్ చేయలేదు కదా, రవికి అసైన్ చేశాను. అంటే అంజలి చెప్పింది నాకే ఉందని. ఇక్కడ బాస్ అంజలియా నేనా? అదే చూడు సత్య, ఇది చాకో లాంటి చిన్నపిల్లల యాడ్ కంపెనీ కాదు, చాలా పెద్ద కంపెనీ. అందుకే ఈ వర్క్ నేను రవికి అసైన్ చేశాను. అది కాదు రఘు,
నీకు వేరే వర్క్ అసైన్ చేశాను సత్య, అది చూసుకో ప్లీజ్. రవిగాడితో పెట్టుకున్నావే పాపం. ప్రజెంటేషన్ బాగా ఇవ్వాలి రవి, ఎలాగైనా ఈ ప్రాజెక్ట్ మనకే రావాలి. హాయ్ మిస్టర్ రఘు. హాయ్. హాయ్ రఘు. హలో. హాయ్ రవి. ఫస్ట్లీ మీకు హార్ట్లీ కంగ్రాచులేషన్స్. మీది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ ఇన్ దిస్ సిటీ. స్టార్టప్ అయ్యుండి కూడా మీరు ఇంత ఈజీగా అచీవ్ చేయడం, దట్స్ నాట్ ఎ ఈజీ థింగ్ సార్. థ్యాంక్ యూ. ఇంక మీ ప్రజెంటేషన్ స్టార్ట్ చేస్తారా? ప్రజెంటేషన్ ఇచ్చేది నేనే సార్. ఇప్పుడు వచ్చే గ్రాఫిక్స్ అన్నీ కూడా నేను ప్రజెంట్ చేసేవే. మా ఆఫీస్లో నేనే బెస్ట్ గ్రాఫిక్ డిజైనర్ని, అండ్ సిటీలో కూడా నేనే బెస్ట్ గ్రాఫిక్ డిజైనర్ని. మీరు అస్సలు వరీ అవ్వకండి, ద బెస్ట్ గ్రాఫిక్స్ అవుట్పుట్ మీకు ఇస్తాను. ఇది సార్ మీ యాడ్ కాన్సెప్ట్. ఇది మీరు మెన్షన్ చేసిన కన్స్ట్రక్షన్ పార్ట్ సార్. ఇక్కడ నుంచి అంతా మీరు అడిగినట్టు కన్స్ట్రక్షన్ వస్తుంది, పైనుంచి బిల్డింగ్ మీరు అడిగినట్టు ఇచ్చాను, అండ్ ఇవన్నీ కూడా కలర్ఫుల్ డిజైనింగ్ ఇచ్చాను. ఈ యాడ్లో మనం ఎక్కువ క్రౌడ్ని కూడా యూజ్ చేయట్లేదు సార్, చాలా తక్కువ మందితోని చాలా రిచ్గా గ్రాండ్ లుక్ ఇస్తున్నాము. యాక్చువల్లీ ఈ పేరంతా కూడా నేనే డిజైన్ చేశాను సార్, బాగా కనిపిస్తుంది. ఏంట్రా ఇది? ఈ స్కెచ్ వర్క్ అంతా కూడా నేనే చేశాను సార్, నా అంత బాగా ఈ సిటీలో ఎవరు చేయలేదు సార్. ఈ కలర్ కాంబినేషన్ అంతా కూడా నేనే చేశాను సార్. బ్లాక్ తర్వాత రెడ్, రెడ్ తర్వాత వైట్, వైట్ తర్వాత ఎల్లో, ఎల్లో తర్వాత బ్లాక్. ఇవన్నీ కూడా నా క్రియేటివిటీ మెచ్చుకోండి సార్, ఎంత బాగా కనబడుతుందో. హోప్ యూ అండర్స్టాండ్ మై క్రియేటివిటీ. ఈ సిటీలో ఉన్న యాడ్స్ అన్ని కూడా మేమే తీసుకుంటాం సార్. ఈ ప్రతి చిన్న చిన్న యాడ్ కూడా మేమే డైరెక్ట్ చేస్తాం సార్. అన్నిటికీ నేనే డైరెక్ట్ చేస్తా ఉంటాను, నేను సూపర్ డైరెక్ట్ అని సార్. సో ఇది సార్ మీ కాన్సెప్ట్. ఏం చెప్పావు? వాట్ మిస్టర్ రఘు, ఏంటి ప్రజెంటేషన్? ఇంత వరస్ట్ ప్రజెంటేషన్ నేను ఇప్పటివరకు చూడలేదు. సార్ ఈ ఒక్కరోజు టైం ఇవ్వండి సార్ ప్లీజ్. వరస్ట్ అంటాడేంటి? అసలు నేను మీరు ఫోన్లో చెప్పింది ఏంటి, ఇప్పుడు చెప్తుంది ఏంటి? సార్ అది సార్ మేమేమైనా మీకు ఫూల్స్లా కనిపిస్తున్నామా? సారీ మిస్టర్ రఘు, మాకు ఈ ప్రజెంటేషన్ నచ్చలేదు. మేము ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసుకుంటున్నాం. మా కంపెనీ పే చేసిన అడ్వాన్స్ మొత్తం 3 daysలో రిటర్న్ చేయండి. సార్ ప్రజెంటేషన్ బాగానే ఇచ్చాను కదా సార్ మీకు. నో మోర్ డిస్కషన్స్ రఘు ప్లీజ్. ఇలాంటి భజనగాళ్ళని పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది మరి. ఆబ్వియస్లీ రఘు. సార్ సార్ అది కాదు సార్ ప్లీజ్ సార్. సారీ రఘు. క్రియేటివిటీ లేదు కదా వాళ్ళకి. సార్ నేను బాగానే చెప్పాను కదా సార్. రే నువ్వు వెళ్ళరా. హలో, చెప్పరా. ప్రజెంటేషన్ చాలా వరస్ట్గా ఉందిరా, టైం అంతా వేస్ట్ అయింది. ఇంకేముంది, వేరే ఎవరినైనా వెతుక్కోవాల్సిందే. సత్యలా ఉందేంటి? అరే నేను మళ్ళీ చేస్తాను, ఆగరా. సత్య? హే సత్య, హాయ్. హే దీపక్, హౌ ఆర్ యు? యా ఫైన్. ఎన్ని డేస్ అయింది నిన్ను చూసి? డేస్ కాదు మేడం, ఇయర్స్ అయింది. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత అసలు ఎవరితోనూ టచ్లో లేవేంటి? మ్యారేజ్ కూడా అయినట్టుంది. అవును. పిలవనే లేదు. ఓకేలే, ఏం చేస్తున్నారు మీ హస్బెండ్? నాకు తెలుస్తేగా నీకు చెప్పడానికి. అవును, మన బ్యాచ్ వాళ్ళందరూ ఎలా ఉన్నారు? మన బ్యాచ్ వాళ్ళందరూ బాగానే ఉన్నారు, అందరూ టచ్లోనే ఉన్నారు, ఒక్క మేడం తప్ప. అవును, నువ్వెక్కడేం చేస్తున్నావు? అది మా కంపెనీ యాడ్ కాంట్రాక్ట్ వీళ్ళకి ఇచ్చాం, ప్రజెంటేషన్ వినడానికి వచ్చాం. అమ్మో అదొక అద్భుతమైన ప్రజెంటేషన్. మీకు ప్రెజెంటేషన్ ఇచ్చింది రవినా? అవును, నీకెలా తెలుసు? నువ్వు కూడా ఇక్కడ జాబ్ చేస్తున్నావా? ఇప్పటి వరకు. బట్ ఐమ్ థింకింగ్ ఆఫ్ క్విట్టింగ్. అవునా? అవును. ఎందుకు? ఇక్కడ హార్డ్ వర్క్ చేసే వాళ్ళకంటే బాస్కి భజన వర్క్ చేసే వాళ్ళే కావాలి. అంత భక్తి నా దగ్గర లేదు. యా ఎగ్జాక్ట్లీ, వరస్ట్లో వరస్ట్ ప్రజెంటేషన్ అది. అమ్మో. మీది రెడీ కన్స్ట్రక్షన్సా? అవును, నీకెలా తెలుసు? నేను కూడా దానికి యాడ్ కాన్సెప్ట్ రెడీ చేశాను. అవునా? ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి నేను ఆ కాన్సెప్ట్ చూడొచ్చా? నైస్. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది. ఇలాంటి కాన్సెప్ట్ని రిజెక్ట్ చేశారంటే వాళ్ళు ఏ రేంజ్లో ఆలోచిస్తున్నారో అర్థమవుతుంది. సత్య, ఇఫ్ యూ డోంట్ మైండ్
మా దాంట్లో యాడ్ ప్రోగ్రామ్ మేనేజర్ పోస్ట్ వేకెన్సీ ఉంది, నువ్వు జాయిన్ అవ్వచ్చుగా. నేనా? మా రెడ్డి కన్స్ట్రక్షన్స్ గురించి నీకు తెలుసు కదా, చాలా తక్కువ టైంలోనే మేము బాగా సక్సెస్ అయ్యాం. నీలాంటి టాలెంటెడ్స్ మాతో కలిసి వర్క్ చేస్తే మా కంపెనీకి ఇంకా బాగుంటుంది. ఒకసారి ఆలోచించు సత్య. I'll think about it. యా, దిస్ ఈజ్ మై కార్డ్. ఒకసారి ఆలోచించి నాకు కాల్ చేయి. Yeah, sure. యా, ఓకే సత్య, మళ్ళీ కలుద్దాం. బాయ్. Sure, Yeah. bye. Bye. హలో, ఐఎమ్ ఆన్ ది వే. ఇది నవ్వుతూ డోర్ ఏమని రోజు ఎప్పుడు వస్తుందో ఏంటో. ఒక చిన్న గేమ్ ఆడదాం. ఏయ్, ఏంటి టీషర్ట్ తీస్తున్నావు? అంటే సత్య, రామ్ అసలే అరుస్తా? చలికాలం, దగ్గరికి రావద్దు. చీకటి కూడా పడింది. సత్య, రామ్! రామ్! అయినా ఒక్కబోస్తుంది. ఏసీ పెంచుతావా? ఏయ్, ఏంటి ఇక్కడ పడుకుంటున్నావు? లే కింద. సత్య, కింద. ఇది మారదు. సత్య, 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 నైట్ నేనేం చేయలేదు సత్య, ప్రామిస్. నిన్న నైట్ తిన్నది డైజెస్ట్ అవ్వలేదు. మళ్ళీ మొన్న ఇచ్చావు చూడు ఆ కాకరకాయ జ్యూస్, దానివల్ల ఎఫెక్ట్. ఐఎమ్ సారీ సత్య. ఇట్స్ ఓకే. డాక్టర్ దగ్గరికి వెళ్దామా? ఏం అక్కర్లేదు. అలా అంటావేంటి? ఏ, నీకేం పని పడలేదా? రానని చెప్పా కదా. అసలు నువ్వు మారవా? నా వల్ల కదా ఇదంతా జరిగిందని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్దామని చెప్పా. ప్రేమకు మీనింగ్ తెలుసుకో సత్య. సత్య, సారీ. నా వల్ల నీకు ఇలా అయిందని గిల్టీగా ఉంది. ప్లీజ్ సత్య, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. యాక్చువల్లీ నాకు ఇంజెక్షన్స్ అన్నా టాబ్లెట్స్ అన్నా చాలా భయం. నవ్వకు. మరి రోజు గై గై అని అరుస్తావు, చిన్న టాబ్లెట్కి భయపడిపోతావా? మావయ్య గారు లేరా? ఆయన ఎవరో ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వెళ్ళారు, ఈవినింగ్ వస్తారు. ఆయన కానీ వాంతులు చూసుంటే ఇంకేదో ఊహించుకుంటారు. సారీ. సరే, నేను వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేస్తాను. ఏం అవసరం లేదు, నేనే వెళ్ళి తీసుకొస్తా. ఈరోజు నువ్వే పని చేయడానికి వీల్లేదు, ఫుల్గా రెస్ట్ తీసుకో. అలా కాదు. నాకేం వినిపించట్లేదు. సత్య, పర్లేదు, బాగానే ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నా. నా వల్ల అయిందని ఒక చిన్న కన్సర్న్ అంతే. బుక్స్ బాగా చదువుతావా? నాకు బుక్స్ అంటే చాలా ఇష్టం. నా పైన ఇష్టం ఎప్పుడు పెరుగుతుందో. అంటే నాలెడ్జ్ బాగా పెరుగుతుంది కదా. పప్పు బాగుందా? చాలా బాగుంది. నువ్వు చేసావా? పర్లేదు, మంచి క్వాలిటీసే ఉన్నాయి. నువ్వు అనలే కానీ నీకోసం ఏదైనా చేస్తా. అవును, మావయ్య గారు ఎప్పుడు వస్తారు? చెప్పా కదా, ఈవినింగ్ వస్తారు. ఎవరో ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వెళ్ళారు. ఈరోజు నైట్ వెళ్ళిపోతారు. అదేంటి, ఇంకొన్ని డేస్ ఉంటా అన్నారు కదా? ఏవో పనులున్నాయంట.
సత్య తాగు. సత్య పెరుగుతానా? వద్దు, నాకు ఇంకా చాలు. ఏ కొంచెం తిను. చాలు. కొంచెం తినొచ్చు కదా. నాకు తెలుసు కదా, చాలు. నా మాట ఎప్పుడు వింటావులే. వాటర్ తాగు. సత్య ఒక చిన్న ఛాలెంజ్ చేస్తావా? ఏంటది? ఈ చాక్లెట్ని నవలకుండా మింగాలి. చేయలేవని బెట్. చేస్తా. నాకేంటి? ఏం కావాలి? ఎప్పుడైనా చెప్తాలే. టాబ్లెట్ కూడా అంతే, అంతే సింపుల్గా మింగేయచ్చు. వామ్మో, నాకొద్దు. నువ్వు మింగింది టాబ్లెట్టే, ఆ చాక్లెట్ మధ్యలోనే పెట్టా. ఏంటి? చిన్నప్పుడు మా అమ్మ కూడా నాకు ఇలానే చేసేది. సరే సత్య, నువ్వు పడుకో. రామ్, థ్యాంక్ యూ. పడుకో. అబ్బా, ఈడు ఫోన్ చేస్తున్నాడేంటి? సార్. రఘు, వాట్ ఈస్ అప్డేట్ ఆన్ రెడ్డి కన్స్ట్రక్షన్? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ఎనీ ఇష్యూ? ఈస్ గోయింగ్ గుడ్ సార్. అవునా? కబుర్లో చెప్పకు, నాకు ఆల్రెడీ అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. అసలు నువ్వు ఈ రోజు ఈ స్టేజ్లో ఉండడానికి కారణం సత్య, అది నీకు గుర్తుందా? సార్ అది... అవును, నీ తోగ్గాడు ఎక్కడున్నాడు? వాడి వల్లేగా ఇదంతా. వాట్ ఎవర్ రఘు, సత్య ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయాలి, లేకుంటే నీ రిజిగ్నేషన్ లెటర్ నా టేబుల్ మీద ఉండాలి. గాట్ ఇట్? రవిగా ఏం చేసావురా నువ్వు? చా. అమ్మా సత్య, అయ్యో మావయ్య, అప్పుడే వెళ్ళిపోతున్నారా? వెళ్ళాలమ్మా, నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. పర్లేదు, ఇప్పుడు బానే ఉంది మావయ్య. ఇదిగో అమ్మా. అయ్యో, ఇప్పుడు ఇవన్నీ ఎందుకులేండి మావయ్య? ఉండని అమ్మా, ఇవి వీడమ్మ నగలే, ఇవి నీకే చెందేవి. ఎప్పటికైనా తీసుకో అమ్మా. తీసుకో సత్య. ఇంకో 2 రోజులు ఉండొచ్చు కదా మావయ్య? ఉంటేలా అమ్మా, అవతల బోర్డు పనులున్నాయి, అవన్నీ చూసుకోవాలి కదా. ఓ పని చేయండి అమ్మా, మీరే రేపు పండగట్టు వచ్చేసేయండి. హాయిగా అక్కడే కలిసి 4 రోజులు ఉండొచ్చు, మీకు కూడా రిలాక్సింగ్గా ఉంటుంది. సరే పదనా, బస్ టైం అవుతుంది. సరే పద, దా బ్యాగ్ తీసుకో. ఆరోగ్యం జాగ్రత్త మావయ్య. సరే అమ్మా. హలో సత్య, ఎక్కడా? రామ్, ఫ్రెష్ అయ్యి టెర్రస్ పైకి రా. సరే. సత్య, ఏంటిది స్పెషల్గా? ఏంటిదంతా? నచ్చలేదా? బాగుంది కానీ... తీసుకో. ఏంటి, నువ్వు తాగుతావా? నువ్వు తాగవా? చియర్స్. ఏమైంది దీనికి సడన్గా ఇంత మార్పా? సత్య, నువ్వేమనుకోనంటే నీకోటి చెప్పనా? చెప్పు. నువ్వు శారీలో ఏంజిల్లా ఉంటావు.
థ్యాంక్ యూ. అవును సత్య, నీకెప్పటి నుంచి అలవాటు ఉంది? ఒక 1 year నుండి. అంటే రోజు తాగను. ఇఫ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఆర్ ఎక్స్ట్రీమ్లీ సాడ్. నైస్. ఎందుకు? యాక్చువల్లీ నాకు ఒక విషయం ఉండేది. పెళ్ళైన తర్వాత నా వైఫ్తో బీచ్లో కూర్చొని తనతో సెట్టింగ్ వేద్దామని. కానీ బీచ్ లేకపోయినా నువ్వు ఉన్నావుగా. నాకు కూడా ఓ విషయం ఉంది. ఏంటది? ఏం లేదులే. అవును, నువ్వు ఇంతవరకు ఏ అమ్మాయిని లవ్ చేయలేదా? కాలేజ్లో ఒక అమ్మాయిని లవ్ చేశా. కానీ తను నేను పెళ్లి చేసుకుందాం లవ్ చేస్తే తను మాత్రం ఎక్స్పీరియన్స్ కోసం లవ్ చేసింది. ఇంకెప్పుడు బాగా రాకూడదని చెప్పి అవన్నీ వదిలేసా. హ్యాపీగా పెళ్ళైన తర్వాత నా వైఫ్ని లవ్ చేద్దామని ఫిక్స్ అయ్యా. ఏమైంది? ఏం లేదు. అవును, నీకోటి చెప్తే ఏమనుకోవు కదా? నువ్వు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. అయితే వద్దులే. హే, ఇట్స్ ఓకే, చెప్పు. మరి నీకేదైనా చెప్దామంటే నువ్వు దేనికి సీరియస్గా రియాక్ట్ అవుతావో, దేనికి నార్మల్గా రియాక్ట్ అవుతావో అస్సలు తెలియట్లేదు నాకు. అందుకే రామ్, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? అది నిజం చెప్పచ్చా? నువ్వు కసిరిన ప్రతిసారి నాకు నీలో ఒక చిన్న పాప కనిపిస్తుంది తెలుసా? చాలా క్యూట్గా కనిపిస్తావు తెలుసా? మోరోవర్ మా అమ్మలా అనిపిస్తుంటావు. నాకు పెళ్ళైన తర్వాత నాకు వచ్చే వైఫే నన్ను అమ్మలా చూసుకుంటుంది అనుకున్నాను. సారీ. దేనికి? నా బర్త్డే రోజు నీ పైన అరిచా కదా. హే, జస్ట్ గివ్ మీ 2 minutes. నా దగ్గర ఒక ఐడియా ఉంది, ఇప్పుడే వస్తా. ఎక్కడికి? జస్ట్ 2 minutes. హే, ఏంటిది? బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. సత్య, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక సెల్ఫీ తీసుకుందామా? ఓకే. రామ్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం నా లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్నాను, అది కూడా ఒక అబ్బాయి వల్ల. నాతో ఎప్పుడు ఇలానే ఉంటావా రామ్?
తినేంటి ఇక్కడ? నా డ్రెస్ ఎలా చేంజ్ అయింది? రామ్ రామ్, ఏంటి సత్య? నా రూమ్లో నువ్వేం చేస్తున్నావు? నిద్రపోతున్నా. రామ్ లే ఫస్ట్. ఏంటి సత్య పొద్దున్నే? నువ్వేగా నైట్ ఇక్కడ పడుకో అని గొడవ చేసావు. స్టోరీస్ చెప్పకు. అంటే నీకు నైట్ ఏం జరిగిందో గుర్తులేదా? అంటే ఏదైనా అయిందా? అంటే అది తాగిన మత్తులో అది. రే నిజం చెప్పరా, ఏం జరిగింది? అది ఏంటి సత్య, నేను మరీ క్యారెక్టర్ లేని వాళ్ళ కనిపిస్తున్నానా? నువ్వేగా మనం తాగిన తర్వాత వచ్చి పడుకో అంటే వచ్చి ఇక్కడ పడుకున్నాను. మరి నా డ్రెస్ ఏమైంది? నేనెంత చెప్పినా సరే నువ్వే లాస్ట్ పెగ్ అని చెప్పి నా చేతుల్లోంచి లాక్కుని నీ బట్టల మీద వంపుకున్నావు. నువ్వే ఆ తర్వాత వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చావు. మరి నీ షర్ట్? నీ మీద వంపుకోవడంతో పాటు నా మీద కూడా వంపావు. స్మెల్ వస్తుందని చెప్పి షర్ట్ అలా పడేసి పడుకున్నా. ప్రామిస్? ఒక 3 months వెయిట్ చేయి, తెలుస్తుంది. నువ్వు సత్య, తల పగిలిపోతుంది, ఒక కాఫీ ఇస్తావా? సరే. సత్య, నీకు నిజంగా నైట్ ఏం జరిగిందో అస్సలు గుర్తులేదా? అంటే మనం కేక్ కట్ చేసే వరకు కొంచెమే గుర్తుంది, తర్వాత అంతగా ఏం గుర్తులేదు. నేనేమైనా ఓవర్ చేశానా? అదేం లేదు. ప్లీజ్ చెప్పు. ఏం లేదని చెప్తున్నాగా, జస్ట్ క్యాజువల్ టాక్ అంతే. సరే సత్య, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను ఫ్రెష్ అయ్యి వస్తా. సరే. గుర్తులేదా? హాయ్ రఘు. హాయ్ సత్య. ఒక 5 minutes మాట్లాడొచ్చా? యా, కూర్చో. చెప్పు సత్య, ఏం చెప్తుందంట? రఘు, క్లయింట్ వరకు నా ప్రాజెక్ట్ వెళ్ళలేదని నాకు తెలుసు. నేను బాసులకు భజన చేసే టైప్ కాదు, అది నీకు కూడా తెలుసు. నా మీద, నా హార్డ్ వర్క్ మీద నాకు చాలా నమ్మకం. ఆడపిల్లని హ్యాండిల్ చేయలేనేమోనని ఏదో మాట్లాడావు. నేను చేసిన వర్క్కి రిజల్ట్ కంపెనీ గ్రోత్. నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఆ విషయం అందరికీ తెలుసు. ఆఫ్టర్ ఆల్ నేను ఇప్పుడు నా రెసిగ్నేషన్ ఇవ్వడానికి మాత్రమే వచ్చాను. సత్య, నీ క్లయింట్స్ అండ్ ప్రాజెక్ట్స్ నీ దగ్గరే ఉన్నాయి, ప్లీజ్ ఇలా చేయకు. కమాన్ రఘు, నేను ఆడపిల్లని, నేనేం చేయగలుగుతాను? పెళ్ళైంది, ఇంటి పనులు చూసుకోవాలి. రవి ఉన్నాడు కదా, స్మార్ట్ వర్కర్. సత్య, ఐఎమ్ సారీ. ఇది నా సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ వర్క్కి సంబంధించిన విషయం రఘు. ఇన్ని ఇయర్స్ నేను కష్టపడి సంపాదించిన నాలెడ్జ్, ఇమేజ్ అండ్ రెస్పెక్ట్ మర్చిపోయా. నీకు ఈ పొజిషన్ వచ్చింది కూడా నా రికమెండేషన్ వల్లే అనుకుంటా. నువ్వప్పుడేం రీజన్ చెప్పావో, ఎలా బ్రతిమలాడావో గుర్తులేదనుకుంటా. ఉంటే ఇలా ఎందుకు చేస్తావులే. ఎనీవేస్, ఐమ్ డన్. సత్య, నేనిక్కడ వర్క్ చేసినంత కాలం నా బెస్టే ఇచ్చాను. అండ్ ఐ హోప్ యూ మెయింటైన్ ది కరెంట్ గ్రోత్. అట్లీస్ట్ కాన్స్టెంట్గా ఉండడానికైనా ట్రై చేయి. ఓకే, ఐ లీవ్. అండ్ దిస్ ఈస్ ఫర్ యూ రఘు. సత్య, అది కాదు సత్య. నేను ఆల్రెడీ హెడ్ ఆఫీస్కి మెయిల్ చేశాను. గుడ్ బై. ఇప్పుడు నేను హెడ్ ఆఫీస్కి ఏం చెప్పాలి? అసలేంటిది? ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు. దీన్ని ఎలా అర్థం చేసుకోవడం? సత్య. అరే రామ్, మనం అభిరామ్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి టెండర్ వేసాం కదా, వాళ్ళు ఈవినింగ్ మీటింగ్ వస్తున్నారు, నువ్వు అటెండ్ అవ్వు. సరే, ఏ టైంకి? 4కి. ఓకే. ఓకేరా. బేబీ కుదరదు బేబీ. అబ్బా, రాత్రే కదా వచ్చింది, మళ్ళీనా? సర్లే, ఈవినింగ్ వస్తాలే. వీడేంటి ఇలా ఉన్నాడు? బేబీ మళ్ళీ కాల్ చేస్తా. రే మహి. సార్. 2 కాఫీ. ఓకే సార్. రే
రే రామ్, ఏమైందిరా డల్గా ఉన్నావు? చెప్పురా. క్లైమేట్ చాలా బాగుంది కదా. రామ్, నీకో విషయం చెప్పాలా? చెప్పు సత్య. నేను లవ్ ఫెయిల్యూర్. నా దరిద్రం ఏంటంటే ఆల్రెడీ పెళ్ళైపోయిన వాడినే లవ్ చేశా. కానీ నాకు ఆ విషయం తెలియకముందే తనని ప్రేమించాను. నాకు ఈ ప్రేమ, పెళ్ళి అనేవి ఫస్ట్ నుండే ఇష్టం ఉండేవి కాదు. దానికి తోడు ఆల్రెడీ పెళ్ళైన అబ్బాయిని లవ్ చేశానని ఎప్పుడూ చాలా ఏడ్చేదాన్ని. నిన్ను కూడా మా ఇంట్లో బలవంతం చేస్తేనే ఒప్పుకోవాల్సి వచ్చింది. నాకు మా నాన్నంటే చాలా ఇష్టం, కానీ ఆయనకు మాత్రం కూతురంటే పరువు. అందరు అమ్మాయిలు డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అంటారు కదా, కానీ నాకు మాత్రం ఆ అదృష్టమే లేదు. నేను వన్ అండ్ ఓన్లీ డాటర్ అయినా మా నాన్నని ఎప్పుడూ గారాబం చేయలేదు. నేను ఎప్పుడూ బాధపడేది ఒకే ఒక విషయం గురించి. తనకొక్కసారైనా ఐ లవ్ యూ అని చెప్తే బాగుండేదని. కానీ వేరే వాళ్ళ హస్బెండ్ అని తెలిసాక నా ప్రేమ గొంతులోనే ఆగిపోయింది. తర్వాత నా లైఫ్లో ఎవరిని ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం ఉండకూడదు అనుకున్నాను. అందుకే డివోర్స్ కావాలని అడిగింది. నాకు ఇష్టమైనవన్నీ నాకు దూరం అయ్యేవి. అందుకే దేనిపైన ఇష్టం పెంచుకోను. రామ్, నాకు డివోర్స్ ఇచ్చాక నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకుంటావా? సరే, నేను వెళ్ళి పడుకుంటా. సత్య, ఇంతకీ ఏం ఆలోచించావురా? అసలు డివోర్స్ అవ్వాలన్న ఆలోచన నాకు లేనప్పుడు ఇక వేరే వాళ్ళతో పెళ్లి గురించి ఎలా ఆలోచిస్తానరా? మరి తను వేరే వాడిని లవ్ చేసిందిగా. తను వాడికి ప్రపోజే చేయలేదు, అయినా వాడికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. సో ఇంకా ప్రాబ్లం ఏముంది? అయినా తను పాస్ట్ ఇన్సిడెంట్స్ అండ్ ఫేక్ పీపుల్ మధ్య ఉండడం వల్ల అలా డిస్టర్బ్డ్గా ఉంది. కానీ ఏదేమైనా సరే తను నాకు కావాలరా. తన ప్రేమ నాకు కావాలి. నువ్వేమో తనే కావాలంటున్నావు, కానీ తనేమో నీ లైఫ్ నుంచి తప్పుకోవాలనుకుంటుంది. విడాకులిస్తా అంటున్న అమ్మాయిని ప్రేమిస్తా అంటావేంట్రా? లేదురా, తనకి నా మీద ప్రేమ ఉందని నా స్ట్రాంగ్ ఫీలింగ్. నాకు తెలిసి తను ఇంకా విడాకులకు కూడా అప్లై చేసి ఉండదు. అవునా? డివోర్స్కి అప్లై చేయలేదని నీకెలా తెలుసు? ఒక్క నిమిషం. ఎవరికి ఫోన్ చేస్తున్నాడు? హలో గీత, రామ్, ఒక్క చిన్న ఫేవర్ చేస్తావా ప్లీజ్? మళ్ళీ ఫేవరా? ప్లీజ్ గీత, ప్లీజ్ ఒక్కసారి ప్లీజ్. ఏంటో చెప్పు. మీ బాయ్ ఫ్రెండ్ అడిగి సత్య డివోర్స్కి అప్లై చేసిందో లేదో ఒక్కసారి కనుక్కొని చెప్తావా? ఓకేలే. థ్యాంక్ యూ గీత. ఏం చెప్పిందిరా? కనుక్కొని ఫోన్ చేస్తా అని చెప్పింది. సార్, చెప్పే. ఏంటి రిజైన్ చేసావంట? హెడ్ ఆఫీస్ తో మాట్లాడే వాళ్ళం కదే. హెడ్ ఆఫీస్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది కదే. అవునే. ఎందుకు ఇలా చేసావు? సత్య చెప్పవే. అయినా ఏమో లేవే, ఐ నీడ్ సమ్ బ్రేక్. ఏంటే హనీమూన్కి ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? పర్లేదులేవే, చెప్పు. సర్లే, నేను మళ్ళీ చేస్తా. సరే. హలో గీత. రామ్, తనేం డివోర్స్కి అప్లై చేయలేదంట రామ్.
అవునా? అవును. థ్యాంక్ యూ సో మచ్ గీత, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. అసలు ఆ డివోర్స్ అనే టాపిక్కే ఎత్తలేదంటారా తను? అవునా? మరి ఇప్పుడు ఏం చేస్తావు? సత్య కాల్ చేస్తుందిరా. హలో సత్య. హా రామ్, ఎక్కడా? ఇక్కడే ఆఫీస్లో ఉన్నా. అది ఒకసారి కలుస్తావా? సరే, లొకేషన్ పెట్టి వస్తాను. పర్లేదు, నువ్వే ఎక్కడున్నావో చెప్పు, నేనే వస్తాను. సరే. ఓకే, బాయ్. ఏమైందిరా? సత్య నన్ను కలవడానికి వస్తా ఉంటుంది. ఎందుకు? దీపక్. ఏంట్రా? రే, ఈరోజు నా వైఫ్ వస్తుంది, సో ఆ మీటింగ్ నువ్వే కొంచెం మేనేజ్ చేయరా. నీకు ఆల్రెడీ చెప్పా కదా నాకు చాలా వర్క్స్ ఉన్నాయరా. రే అర్థం చేసుకోరా, ఫస్ట్ టైం నా వైఫ్ నన్ను మీట్ అవడానికి వస్తుందిరా, ప్లీజ్ రా. ప్లీజ్ రా, నువ్వే అర్థం చేసుకోరా. రే చూసుకోవచ్చు కాబే, పాపం ఫస్ట్ టైం అని పిల్లం వస్తుందంట. అరే అది చాలా పెద్ద ప్రాజెక్ట్ రా. ఆ వచ్చే క్లయింట్ వీడి చెప్తేనే కన్విన్స్ అవుతాడు, అందుకే ఆ మీటింగ్ వీడిని అటెండ్ అవ్వమంటున్నా. అరే రే ప్లీజ్ రా, ఒక్కసారి అర్థం చేసుకో. అది కాదురా మామ, ప్లీజ్ రా, ప్లీజ్ రా, ఈ ఒక్కసారికి వినరా నా మాట. అరే నువ్వే ప్లీజ్ రా, ప్లీజ్. అరే రే ప్లీజ్ రా, నువ్వే ప్లీజ్ వినరా, ఈ ఒక్కసారికి రా ప్లీజ్. అర్థం చేసుకో ప్లీజ్. రే అర్థం చేసుకో ప్లీజ్ రా. సార్ రే అర్థం చేసుకోండిరా. నువ్వే ప్లీజ్ ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్. సార్ మేడం సార్. రామ్ కూడా రెడ్డి కన్స్ట్రక్షన్స్ లో వర్క్ చేస్తున్నాడా? హే సత్య, ఐఎమ్ గ్లాడ్. అసలు నువ్వు వస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎనీవేస్ నా ఆఫర్ని యాక్సెప్ట్ చేసి ఇక్కడి వరకు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సత్య. అదేంటి, నేను రామ్ వైఫ్ నని తెలీదా? బై ద వే, హీజ్ రామ్, హీజ్ రాజేష్. హాయ్. తను సత్యరా, నా క్లాస్మేట్. మన కంపెనీలో యాడ్ ప్రోగ్రామ్ మేనేజర్గా వర్క్ చేయడానికి వచ్చింది. సో మన కంపెనీ ఫైల్స్ అండ్ డీటెయిల్స్ తనకిస్తే తను వర్క్ స్టార్ట్ చేస్తుంది. రే తను నా వైఫ్ రా. వైఫా? అసలు ఇన్ని రోజులు వీడు చెప్పనేలేదు సత్య. నీ సంగతి తర్వాత చెప్తాను రా. సరేరా, ఫస్ట్ నువ్వు ఆ మీటింగ్ అటెండ్ అవ్వు ప్లీజ్ రా. ఇవి ఒక్కటే చేసి పెట్టరా ప్లీజ్ రా, ప్లీజ్. అదేంటి, మీరు కదా సీఈఓ, తనని అడుగుతున్నారు? యాక్చువల్గా చెప్పాలంటే ఈ కంపెనీలో 60% షేర్స్ వీడివే. ఓకే ఓకేరా, మీరు మాట్లాడుతుండండి, నేను మళ్ళీ కలుస్తాను. ఓకేనా? బాయ్ రా. బాయ్ సత్య. నైస్ మీటింగ్ యూ సత్య. బేబీ అంతా సెట్ ఇక్కడ, వస్తున్నా. నిన్నొకటి అడగొచ్చా? నీ ఫుల్ నేమ్ ఏంటి? శ్రీ వెంకటకృష్ణ శ్రీరామరెడ్డి. నీకు అన్ని పేర్లు ఎందుకు పెట్టారు? మా తాత పెట్టాడు. నేను రాముళ్లాగా ఉండాలంట, కృష్ణుల్లా కూడా ఉండాలంట. నాకిప్పుడు ఇంకొక పేరు కూడా ఆడైతే బాగుండనిపిస్తుంది. ఏంటది? శ్రీ వెంకట కృష్ణ సత్య శ్రీరామరెడ్డి. అవును, కలవాలన్నావు? అంటే అది ఎలా చెప్పాలి? చెప్పు సత్య, చెప్పు. ఐమ్ సో సారీ రామ్. ఏమైంది? అసలు నేను అర్థం చేసుకోకుండా చాలా ఇబ్బంది పెట్టాను రామ్. ఐమ్ సారీ రామ్. సత్య సత్య ఏడవకు సత్య, ప్లీజ్. ఐ లవ్ యూ సత్య. రామ్. సత్యభామ.
యువనాల సత్యభామ సొగసారి పూలరమ్మ సరిజోడే చూడవమ్మ అలకేలనా కలువాటి కనుల దాన్న చక్కెర పెదవులతోన బావా అని పిలవవే బామ్మ తీయగా నీ పిలుపుకి పరిపరి విధముక తపనలతోన వేచను రామా ఏ మగవత చూపులు కలపక నీకై పుట్టిన చక్కని రామా బిట్టేను టకటక విడువిక చితక మారవి రామునితోన పదిలంగా దాచుకుంటాడు తన ఎదసడిలోన అరే రామా ఈ బామ్మ చేతిలో నలిగి అరిగినావా అరుపేలేక తన తగువులోన ఇక మునిగి తేలినావా అరే రామా ఈ బామ్మ చేతిలో నలిగి అరిగినావా అరుపేలేక తన తగువులోన ఇక మునిగి తేలినావా